తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి పట్టిన ఒక శని. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలైతలేవని కేరళం ప్రజలకు బహిరంగ లేఖ రాసిన అంటాడు. అసలు కేంద్ర ప్రభుత్వం అధికారంలోనే నువ్వు కదా, మరి నువ్వేం పనులు చేసినావు ఈ దేశంలో? నీ పార్టీ ఏం పని చేసింది, నీ ప్రభుత్వం ఏం పనులు చేసింది చెప్పడానికి కొంచెమైనా సిగ్గు ఉండాలి, మానవ ఉండాలి. ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి గారు కేరళకు డబ్బులు పట్టుకపోయింది అంటున్నావు. ఆధారాలు ఉంటే బయట పెట్టు. కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉన్నావు. బండి సంజయ్ కానీ నువ్వు కానీ ఎప్పుడైనా కానీ కేంద్రానికి నువ్వు కేరళకు డబ్బులు పంపుతాను అంటున్నావు. మరి మీ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో అనేక రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీ పార్టీ మరి కేరళ రాష్ట్రానికి కానీ తమిళనాడుకి కానీ అస్సాం కానీ ఎన్ని పైసలు పంపిందో అది కూడా నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ అసత్య ఆరోపణలు చేసుకుంటూ సొంత పార్టీని నిర్వీర్యం చేసుకుంటూ ఎప్పటికీ పదవులలో ఉండేది కిషన్ రెడ్డి అనేది బీజేపీ కార్యకర్తలు గుర్తిరగాలి. ఆయన ఎప్పటికీ పదవిలో ఉంటాడు, కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాత్రం కృషి చేయడు. అది మాత్రం గుర్తుంచుకోవాలి బీజేపీ కార్యకర్తలు. ఇంత నిస్సగ్గుగా ఒక మంత్రి అనే మనిషి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి డబ్బులను కేరళ రాష్ట్రం పట్టుకుపోయింది అనడం ఎంత అబద్ధం ఇది. ఒకవేళ నిజం ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది.